నిరుద్యోగులు ఏం డిసైడ్ చేసుకోరు? ఎంట్రీని తాగిస్తారా, బాయిలో దుంకిస్తారా, మూసిలో దుంకిస్తారా? మేము అందరం కూర్చొని మళ్ళీ ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్కి ముందు ఈ రేవంత్ రెడ్డితో కూర్చొని రౌండ్ టేబుల్ ఎట్లా పెట్టినామో ఇప్పుడు కూడా రౌండ్ టేబుల్ పెట్టి ఇంట్రీను తెస్తే మరి సరిపోతుందా ఇద్దరికి కూడా, రేవంత్ రెడ్డికి మాకు తాడు తెస్తే ఒకటే తారలో ఇద్దరు చేసుకొని వస్తామా, లేకపోతే బాయిలో దుంకాలంటే ఫస్ట్ బాయిలో నీళ్ళు ఉన్నాయా, అసలు ఇంట్రీని దొరుకుతలేదు, బాయిలో దుంకుతామంటే బాయిలో నీళ్లు లేవు, అసలు నీళ్లు లేవు, నియామకాలు లేవు, నిధులు లేవు అని మేము చేస్తుంటే అసలు ఖాళీగా ఉండే బాయిలో దుంకి ఎట్లా వస్తాము? నీళ్ళు లేని బాయిలో దుంకితే సస్తామా? కాలు చేతులు ఇరగడం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేము ఒక్కరమే ఎందుకు చావాలి? మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినందుకు అందరం కలిసి సత్తం రండి, మేము తాగే పొత్తుల ఇంట్రీన్ బాటిల్ పొత్తులో అందరం కలిసి తాగి పోదాం. అది ఉద్యోగాలు ఇవ్వనికే చేతగానందుకు కాదు, ఫస్ట్ ఉద్యోగాలు ఇవ్వనికే చేతనైతే లేదు. ఒకటి, ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు అంటే మీరు సావండి అని చెప్పేసి మా సావుని కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించినాం కదా. మేము ఊరూరా తిరిగి ఆ రోజు అసలు అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీని ఈరోజు తెలంగాణలో గెలిపించినాం కాబట్టి ఎట్లా గెలిపించినామో అట్లే కూలగొట్టాలంటే మేము చేస్తే మీరు కూడా చావాలి, మా వల్లనే మీరు వచ్చారు కాబట్టి ఇద్దరం కలిసి చచ్చిపోదాం రండి అంటున్నాం. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, 30 లక్షల మంది నిరుద్యోగులు ఆన్ రికార్డే ఉంటుంది, 30 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం 90 లక్షల ఓట్లు నాకు పడితే మన పార్టీ అధికారంలోకి వస్తుంది, 2 లక్షల ఓట్లు ఇస్తాము, అదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఏడాది లోపే ఇస్తామని ప్రకటించిందే రేవంత్ రెడ్డి. ఇంకొకటి గెలిచిన తర్వాత కూడా అసలు నిజంగా చెప్పాలంటే అందరికంటే ఎక్కువ, అన్ని వర్గాల కంటే ఎక్కువ కూడా సంబరాలు చేసుకున్న వాళ్ళు నిరుద్యోగులే, ఇంకొకటి ప్రచారాలు చేసిన వాళ్ళు కూడా నిరుద్యోగులే. మరి ఇవన్నీ చేయకపోతే నిరుద్యోగుల గురించి ఎస్పెషల్లీ మేనిఫెస్టోలో నిరుద్యోగుల గురించి ఒక మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేసిండ్రు? అభయహస్తం మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాల గురించి ఏ పార్టీ చేయనట్టు వీళ్ళు మాత్రం ప్రచారాలు ఎందుకు చేసిర్రు? సరే, నిరుద్యోగుల పాత్ర లేదు అనుకుంటే గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ముఖ్య పాత్ర వహించింది నిరుద్యోగులే, నిరుద్యోగులకి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు మీడియా ముఖంగా? మరి నిరుద్యోగుల పాత్రనే లేదు కదా, రైతులకి వాళ్ళకి కృతజ్ఞత చెప్పనుండే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మీరు అర్థం చేసుకోలేదు. నిరుద్యోగులకు రుణపడి ఉంటాం అంటే రుణపడే ఉంటారు, ఇంకా మీరు ఆ రుణం తీర్చుకోలేని అదే రుణమాఫీ చేయడం చేతగాని మాటలు ఇట్లా కూడా రుణపడి ఉంటారని అర్థమైంది. ఈ రుణాలు అనేవి మాటలకే పరిమితము, మాఫీలు మాత్రం అవ్వవు. అది క్లియర్గా అర్థమవుతుంది మాకు. ఓట్లేసి తప్పు చేసినామనే క్లారిటీ కూడా మాకు వచ్చేసింది. అసలు అస్మా కావచ్చు, ఒక రాజేష్ కావచ్చు, ఒక ఇంద్రనాయక్ కావచ్చు, ఒక మోతిలాల్ కావచ్చు, నిరుద్యోగులు ఎవరైతే నిరుద్యోగ ఉద్యమాన్ని నడిపిస్తున్నారో మీరు సీరియస్ గా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తారా, లేక ఈ నిరుద్యోగులు ఉద్యోగాల లేమి ఈ జాబ్ నోటిఫికేషన్ అనే పేరుతో ఫేమస్ అయిపోయి రేపటి నాడు రాజకీయ అది పెట్టుకొని మీరు అన్ని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నట్లు తయారవుతున్నారు? ఇట్లా ఏం తయారు కావట్లేదు. వాస్తవానికి నేను ఇక ఎవరైతే ముందు వరుసలో ఉండి కొట్లాడుతున్నారో మేమందరం కూడా కావాలంటే మా హిస్టరీలు తీసి చూడండి, ఎవరు నిరుద్యోగులు ఎవరు దొంగ నిరుద్యోగులు అనేది బయటపడుతుంది. ఎవరెవరు ఏ వెరిఫికేషన్లకు పోయిరు, ఎవరెవరు ఏ ఎగ్జామ్స్ రాసిరు, ఎవరెవరు ఏ ఎగ్జామ్లకి హాల్ టికెట్లు పొందిరు, అప్లై చేసిరో ఈ డాటా మొత్తం తీస్తే ఎవరెవరు ఎన్ని వెరిఫికేషన్లకు అటెండ్ అయినది తెలుస్తుంది. గ్రూప్ 2కి ఎంతమంది అటెండ్ అయ్యారు, గ్రూప్ 3కి ఎంతమంది, గ్రూప్ 4కి ఎంతమంది, డిఎస్సికి, గురుకులకి, జనరల్ జేఎల్కి, అలాగే ఈ డిఎస్సీలకు అన్ని ఎగ్జామ్స్కి కూడా వెరిఫికేషన్కి పోయిన విద్యార్థులే ఈరోజు ముందు వరుసలో ఉండి కొట్లాడుతున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంది అంటే ముందు వరుసలో ఉండి కొట్లాడితే ఒక నాయకత్వం వహిస్తే వీళ్ళకి చదవనికే చేత కాదా? కాదు, చదివి వెరిఫికేషన్లకు పోయి జాబు చివరి అంచుల దాకా పోయి 1, 2 పాయింట్లు మిస్ అయ్యి ఈరోజు మేము ముందు వరుసలో ఉండి కొట్లాడుతున్నాం. కనీసం ఈసారైనా వస్తుందేమో అన్న ఆశతోటి ముందుండి కొట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా మేము తెగించకపోతే ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది, ఇంత కొట్లాడంగా కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా అడగకపోతే ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలి? మేము 3 సంవత్సరాలకి వెళ్ళి 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఒక ర్యాలీ తీసుడు, 10 రోజులకు ఒకసారి ఒక ధర్నా చేసుడు, ఒక నిరసన చేసుడు అవుతుంది. మీరు నిరవధిక కార్యక్రమం, నిరంతర కార్యక్రమం, ఉద్యోగాలు సాధించే క్రమంలో ఏం చేశారు? ఉద్యోగాలు సాధించే క్రమంలో ఎందుకు తల వంచొద్దు? అవును, ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా కూల్చాలన్నా మేమే. ఇంకొకటి మా 15 రోజులకు ఒకసారి చేస్తున్నారంటే 14 రోజులు చదువుకుంటాము, 15వ రోజు ఏదో ధర్నా పెడతాము, 15వ రోజు ముట్టడి పెడతాం, 15వ రోజే మెరుపు దండాలు మొదలు పెడతాం. ఎందుకంటే చదువు అవుతుంది, ఉద్యమం అవుతుంది, ఏది కూడా మేము వదిలిపెట్టట్లేదు. ఖచ్చితంగా మేము రెడీగానే ఉన్నాం అబ్బా, ఉద్యోగాలకి రాయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము. కానీ మీరు సిద్ధంగా ఉన్నారా? 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా చెప్పండి. మీరు నిజంగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయితే ప్రిపరేషన్లోనే ఉండండి, లేదు ఉద్యోగాల కోసం ఉద్యమిస్తామంటే ఉద్యమాలలోనే ఉండండి. అంటే ఇప్పుడు నాకు ఉద్యోగం వస్తలేదు అంటే నేను అడగొద్దా? ఉద్యమం చేయొద్దా? ఎందుకు చేయొద్దు? నేను ఉద్యమం ఎప్పుడు ఉద్యోగాలు అంటే మా ఏజ్లో అయిపోయినాక ఇస్తారా?
ఎప్పుడు తెలుసు? ఏడాది లోపే ఇవ్వాలి కదా 2 లక్షల. ప్రభుత్వానికి తెలుసు కదా మరి ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? మరి మేనిఫెస్టోలో ప్రకటించారు కదా, అంటే తెలియక ఇచ్చిర్రా? మరి తెలుసు కదా మీకు అన్ని. మాకు ఉద్యోగాలు ఇవ్వడానికే ఇన్ని మంత్రివర్గ సమావేశాలు పని చేయాలా? ఇప్పుడు మెస్సీతో ఆటకి అవసరం లేదు, మొత్తం ఒక ఫ్రీ షోలు పెట్టాలంటే అవసరం లేదు, ఆయన ఒక ఢిల్లీకి వెళ్ళాలంటే స్పెషల్ ఫ్లైట్లు వేయించుకోవచ్చు. అప్పటికప్పుడు ఏ మంత్రివర్గం డిసైడ్ చేస్తుంది? ఎన్ని కోట్లు పెట్టి మీరు అప్పటికప్పుడే ఫ్లైట్ని కొంటారు? ఎన్నిసార్లు ఇప్పటికే 60-70 సార్లు ఢిల్లీకి పోయొచ్చిర్రు. మరి ఎవరిని అడిగి పోయేస్తున్నారు? అంటే మీరు ముఖ్యమంత్రి అయితే మీరు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచే స్థితిలో మీరు లేరు. ఇంకా కొత్త నోటిఫికేషన్ల గురించి మీరు ఒక సమావేశం పెట్టి మంత్రివర్గ సమావేశంలో మీరు మాట్లాడతారంటే అది నమ్మే స్థితిలో మేమైతే లేము. ఒకవేళ మంత్రివర్గ సమావేశం జరిగినా అక్కడ మాట్లాడే విషయాలు ఏంటంటే కొండా సురేఖ గారి ఫ్యామిలీకి ఉద్యోగాలు ఇవ్వాలా, లేకపోతే ఇంకో మంత్రి వాళ్ళ ఫ్యామిలీకి ఉద్యోగాలు ఇవ్వాలా, ఇది ఉంటుంది తప్ప నిజమైన నిరుద్యోగులు, నిరుపేద నిరుద్యోగులు ఎవరెవరైతే లైబ్రరీలో స్టడీ హాల్స్లో చదువుతున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి, వాళ్ళకి యువ వికాసాలు ఇవ్వాలి. ఇలాంటి ఆలోచనల మీద ఎప్పుడు కూడా చర్చలు జరగలేదు. జరిగినట్టు ఒక క్యాబినెట్ మీటింగ్ చూపించండి. ఇన్ని క్యాబినెట్ మీటింగ్ల చర్చలలో ఒక్క నిరుద్యోగుల గురించి అయినా చర్చ వచ్చిందా? కనీసము ఈ నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేంత వరకు వీళ్ళకి ఏదైనా భరోసా కల్పిద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందా? నిరుద్యోగులు చెప్పినట్టు వల్ల బ్యూరోక్రసీ చెప్పినట్టు వల్ల ప్రభుత్వం. అవును, అప్పుడు ఈ నిరుద్యోగులు మీరు చెప్పినట్టు నడుచుకున్నారు, కానీ ఇప్పుడు మేము చెప్పినట్టు మీరు నడుచుకోరు. ఎందుకంటే మీరు అన్నట్టు ఓపిక ఎక్కువ ఉంటుండొచ్చు, కానీ కాలం మాత్రం 5 సంవత్సరాలే ఉంటుంది. మీకు ఓపిక ఎక్కువ ఉందని కాలం ఏం పెరగదు, కాలం ఏం 10 సంవత్సరాలు కాదు. మీ ఇదే ప్రభుత్వం మళ్ళీ ఓట్లు వేయించుకొనే గెలవాల్సి వస్తుంది. ఈ కాలం అనేది 5 సంవత్సరాలే ఉంటుంది. మీరు 5 సంవత్సరాలలో ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు ఏడాదిలోపే భర్తీ చేయాలి. ఎందుకంటే అడ్డమైన జీవోలు పెట్టిరు, కనీసం ఆ జీవోలన్నా రద్దు చేసిరు. పోనీ ఉద్యోగాల మాట పక్కన పెడితే అసలు అడ్డంగా చాలా జీవోలు ఉన్నాయి. ఆ జీవోల వల్ల మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చినా కోర్టుల మెట్లు ఎక్కే పరిస్థితి ఉంటుంది. ఈ గ్రూప్ 1 జీవో అయినా, డిఎస్సి జీవో అయినా, 29 జీవో అయినా, 108 అయినా, జీవో నెంబర్ 4 అయినా, 46 జీవో అయినా, ఈ జీవోలన్నీ అడ్డంకిగా ఉన్నాయి. దీంట్లో సవరణలు జరగాలని మేము మాట్లాడుతుంటే అవన్నీ సవరించకుండా కనీసం ఏజ్ రిలాక్సేషన్కి కూడా రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చిర్రు. దీని గురించి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆ రోజు ఎవరు చెప్తే, ఏ మంత్రివర్గం చెప్తే మా దగ్గరకు వచ్చి సమావేశాలు ఏర్పాటు చేసిర్రు? మీరు ఏ మంత్రివర్గం చెప్తే మా దగ్గరకు వచ్చి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిర్రు? ప్రతిపక్షంలో అంటే ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి రావడానికి మీరు మమ్మల్ని వాడుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కూడా మీ ఆధిపత్యం చెలాయిస్తారు. నిరుద్యోగులతో మీకు అవసరం ఉండదు. కనీసం నిరుద్యోగుల దగ్గరకు వచ్చి ఆ రోజు వచ్చినట్టు కనీసం మీ స్థాయి ఒక ఎమ్మెల్సీ లీడర్ అయినా, ఒక విద్యాశాఖ మంత్రి అయినా మా దగ్గరకు వచ్చి సమస్యలు ఏంది ఆ రోజు మనము ఇప్పుడు ఆ పదవి ఎవరు పెట్టుకోమన్నారు? మేము పెట్టుకోమని చెప్పినామా? విద్యాశాఖ మంత్రి వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఫస్ట్ క్వశ్చనే అది. మీ దగ్గర పెట్టుకొని ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు? ఆ విద్యాశాఖ మంత్రి ఇంకొకరికి బాధ్యత అప్పగిస్తే వాళ్ళు వచ్చి కనీసం మాతో చర్చలు జరిపే అవకాశం అని ఉంటుంది కదా. నోటిఫికేషన్లు లేట్ అయినా కనీసం ఎందుకు లేట్ అయినా కారణం అన్న మాకు తెలియాలి కదా. కారణము తెలియదు, ఏం తెలియదు, అసలు ఆ విద్యాశాఖ మంత్రిని కలిసే అవకాశం ఉండదు. ఇవన్నీ జరగనప్పుడు మాకు ఎట్లా ఉంటుంది? మా పరిస్థితి ఏంది? కనీసము కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ దగ్గరికి వెళ్ళి ఒక జీవో గురించి చెప్పుకుందామన్నా, ఇదే సమస్య గురించి అలా చెప్పుకుందామన్నా అవకాశం లేకుండా పోయింది. విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఉంది, మేమేం చేయలేము అంటున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? మరి ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఫైనల్గా మీరు కొట్లాడతారా, ఓపిక పడతారా, ఏంది కోర్టు మెట్లు ఎక్కుతారా? ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాలంటే పిచ్చోళ్ళమా? ఊకూకనే ఎక్కుతామా? ఆల్రెడీ జీవోలు అన్నిటిపైన 29 జీవో అయినా, 46 అయినా, 108 అయినా అన్నిటిపైన కేసులు ఉన్నాయి. కొత్తగా కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఓపిక పడతామంటే 2.5 సంవత్సరాల కాలం ఓపిక పట్టినాము, ఉద్యమాలు చేసినాము, అయినా సరే ప్రభుత్వం లొంగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా పోరాటాలే చేస్తాం. ఇక చివరి సంవత్సరం దిగిపోయే ముందులో నోటిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇచ్చినా మీరు చదువుకోండి అంటారు. అప్పుడు మీరు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వకుండా ఇంట్లో కూర్చుంటారా? మరి కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజలకు ప్రచారం చేస్తారా? అప్పుడు మీకు ఉద్యోగం ముఖ్యంగా కనిపిస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడం ముఖ్యమా? ఇంకొకటి, అప్పటిదాకా చాలా మంది వయసును కోల్పోతారు, వయసున్నోళ్ళు చదువుకుంటారు ఖచ్చితంగా. కానీ అయిపోయి ఈ ప్రభుత్వంలో వయసు అయిపోయి ఉద్యోగాలు సాధించలేని పక్షంలో, అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరెవరైతే ముందు వరుసలో ఉండి కొట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టిరు, నాతో సహా. ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఎట్లొస్తాయి? మేము క్వాష్ చేయించుకున్నాం, అయినప్పటికీ చాలామంది మీద కేసులు అయినాయి. నా మీద నేను తీయించుకున్నా, వేరే వాళ్ళ మీద అట్లే ఉన్నాయి. ఈ కేసులు ఉన్నంత వరకు ఉద్యోగాలు వచ్చే ప్రసక్తి ఉంది. మరి వీళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గానే ప్రచారాలు చేస్తారు మరి చాలామంది. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగం రాకుండా నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ జీవితాలను నాశనం చేసింది. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసమే పనిచేస్తారు.